పార్టీలోకి వెళ్దాం అనుకుంటున్నారా ఏంటి ఏందా మీరు? పోతా పార్టీలోకి వెళ్దామన్న ఆలోచన ఉందా? నిజంగానే పోతా అంటల్లా. పార్టీలోకి పోతే ఏం పోవంటాం సార్. ఆడినా నేను ఇప్పుడు దాకా చెప్తున్నా, మంచి చేయాలనుకుంటే యాడ్ నుంచైనా మంచి చేయొచ్చు. ఎవరిని రానిరేమో మిమ్మల్ని ఎవరా పార్టీలోకి? ఇప్పుడేం నేను పార్టీలో లేనా? మీరుగా పెట్టుకున్న పోస్టు, మీరుగా పెట్టుకున్న అవును, మీకు ఇవ్వాలిగా లోపల. పార్టీ నేను మారనా లేదంటే అన్నతోనే కొనసాగుతా. ఈసారి ఈ కండువా కప్పుకున్నారు సార్, రేపు వచ్చి పచ్చ కండువా కప్పుకుని మా దగ్గరికి రావచ్చేమో, నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా అట్లాంటివి ఏమన్నా? అంటే షర్మిలానే పోయినప్పుడు నాదేంది బొక్క? సొంత చెల్లిలే పోయింది కదా కాంగ్రెస్ లేకి, మరి నాదేమో చెప్పండి. ఇప్పుడు సొంత చెల్లిలే అన్నకు ఒక అవకాశం ఇండి అని చెప్పి రాష్ట్రం అంతటా అన్న జైల్లో 16 నెలలు చెప్పకూడదున్న క్రమంలో రాష్ట్రంలో అంతటా పాదయాత్ర చేసి రాష్ట్రాన్ని అంతా అన్నకు ఒక అవకాశం అని చెప్పి భయంకరంగా ఏ విధంగా తిరిగింది, ఆమె ఏ విధంగా అహర్నిశలో కష్టపడిందో అందరికీ తెలిసిన మాటే. అటువంటి ఆమె కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా పనిచేస్తుంది. ఇప్పుడు నాది ఏందియా? నేను కూడా మారత్వేమో చెప్పలేము. రాజశేఖర రెడ్డి నేను మారనా అనేదానికి ఒకటి చెప్తా. ప్రజల అభిప్రాయమే నా అభిప్రాయం. నేను పార్టీ మారాలా వద్దా అని చెప్పి కూడా నేను అడిగినా. ప్రజలు కామెంట్ లో చెప్పేస్తున్నారా? నేను ప్రజలకి ఒక పోలు పెట్టినా, నేను పార్టీ మారినా వద్దా అని. 80 మంది నువ్వు అన్నకు తోడుగానే ఉండాలా అని చెప్పి నేను కావాలంటే చూపిస్తా, మీరు జూమ్ చేసుకోండి. వాస్తవమయ్యా, నేను చూపించా కావాలంటే. ఓకే వద్దులేండి, నేను చూస్తాను, తర్వాత చూస్తాను. 80 మంది 80 మంది కాదు, 80%, 40,000 మంది ఎన్నో ఓట్లు ఇస్తే 80% నువ్వు అన్నతోనే ఉండాలా 2039 వరకు అని చెప్పి పెట్టారు. వాళ్ళు ఏ విధంగా కోరుకుంటే నేను అదే విధంగానే ముందుకు పోతా. నా నిర్ణయం కాదు ఇది, ప్రజల నిర్ణయమే నా నిర్ణయం. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా. షర్మిల గారు మళ్ళీ మీ పార్టీలోకి వస్తారని మాట్లాడుతున్నారు. ఎవరా? పిల్లకాలువలన్నీ సముద్రంలో చేరాల్సిందేనని నిన్న ప్రెస్ మీట్లో చెప్పింది ఆమె. అవును, పిల్లకాలువలన్నీ సముద్రంలోకి రావాల్సిందే మళ్ళా అని ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. అవును, మరి దానికి ఏం చెప్తాం? మీకు స్వతహాగా వైఎస్ఆర్ గారు అంటే ఉన్న అభిప్రాయం ఏంటి? మంచోడు, మంచి వ్యక్తి, అంతే, ఇంకేముండదు. అందుకు మరి ఆయన మీద అంత అభిమానం ఉన్నప్పుడు ఆయన కొడుకు మీద మంచి అభిమానం ఉండాలి, కూతురు మీద మంచి అభిమానం ఉండాలి. నేను అందుకునే అన్న మంచి అభిమానం, నేను అన్న పాయింట్ ఉంది. మంచి అభిమానం అన్నది, అభిమానంలో మంచి అభిమానం ఉంటుంది. అవును సార్, నేను మంచి అభిమానం ఉండాలి. అవును సార్, నేను మంచి అభిమానమే కదా, మంచి అభిమానంతోనే కదా నేను పనిచేస్తుంది. అన్ని విమర్శిస్తున్నారు, ఏది చేసినా అదే విమర్శ. మనం చేసిన తప్పులు మనం గుర్తు చేయొచ్చు, అది విమర్శ ఎందుకు అయితే సార్? మేలుకోండి అని చెప్పడం, అది మేలుకొని ఉండండి, నిద్రపోవద్దు, మనకు డ్యామేజ్ జరుగుతుంది, మీరు మేలుకొని పనిచేయండి, మనం ఇచ్చిన హామీలు ఇయ్యి, మనం ఇంతవరకు నెరవేర్చలేదు, మనం ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాము, 2024లో ఓట్లు అడిగే సమయానికి సంపూర్ణ మద్యపానం నిషేధం చేసి స్టార్ హోటల్కి మాత్రమే పరిమితం చేస్తాను మద్యాన్ని, ఆ తర్వాతనే ఓట్లు అడుగుతా ఉన్నాము, ప్రజలు ఇన్ని గుర్తు చేసుకోవడానికి గుర్తు చేస్తున్నా అన్నకు తప్పది. మనం ఆ రోజు ఈ మాట మాట్లాడినాము, ఈరోజు మనం ఏ విధంగా పోయి ఓట్లు అడుగుతాము, మనం ఏడ గెలుస్తాము, మనం గెలిచాలంటే కష్టము అని చెప్తే అది తప్ప? ప్రేమ ఉన్నట్టు కదా, అది ప్రేమ కాదా? ప్రేమే. మరి మనం చెప్పినట్టు మనం గుర్తు చేస్తాం, అది స్క్రీన్ మీదే చూపిస్తా బాగా కనపడేట్టుగా అది. కానీ మీరు మాట్లాడేది, మీరు చెప్పేది అంతా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా చేస్తున్నారు అనేదే, దానికోసమే మీకు ఇంత పాపులారిటీ రావడం కూడా కారణం అదేగా. వ్యతిరేకతని ఎందుకంటాం సార్? వ్యతిరేకత కాదు, అది వ్యతిరేకతే కాదు. మీరు కప్పిపుచ్చుకుంటున్నారు వ్యతిరేకత కాదని. మీరు అంటున్నారు తప్ప ఎవరు అంటున్నారు వ్యతిరేకత అని? మీడియాలో ఎవరు మాట్లాడలేదు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? మీడియాలో ఎవరు మాట్లాడలేదు. అసలు మీరు పార్టీ వారే కాదని అనుకున్నప్పుడు మీరు మాట్లాడిందే కరెక్ట్ అని అంటారు. మరి నేను ఒక మాట అన్నా, మీరు ముందు గుర్తుంచుకోండి, మీరు పార్టీ వారే కాదని అనుకున్నప్పుడు మీరు మాట్లాడింది కరెక్ట్ అంటారు అంటున్నా. అంటే మా పార్టీ వాళ్ళు కాదని అనుకున్నప్పుడా? మీరు పార్టీ వారు కాదు, ఎవరు ఎట్లా అనుకుంటే అట్లా సార్. నేను మాత్రం అన్న కోసం పనిచేసేటువంటి వ్యక్తిని తప్ప, మీరు ఏమన్నా అనుకోండి, ఛాయిస్ ఎవరు, నువ్వు నేను వైసీపీ కాదనుకుంటావు. సరే, సీమరాజా గారు కూటమి ప్రభుత్వం మీద అభిప్రాయం ఏంటి? మొన్నే కదా వచ్చింది, చూద్దాం, జరగని. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఉన్నారు, రాష్ట్రానికి వీళ్ళందరికీ వెనకాల నరేంద్ర మోదీ గారు ఉన్నారు. రాష్ట్రానికి మంచిగా జరుగుతుందని నా యొక్క ఆలోచన. మంచి చేస్తారు, మంచి జరుగుతుంది అనేటువంటి దీంట్లోనే ఉన్నాను నేను. ప్రత్యేక హోదా తీసుకొస్తారని అనుకుంటున్నారా? చూద్దాం, తెస్తారు కదా. మా అన్న అంటే మెడలోంచి తేలేకపోయినాడు, మరి వీళ్ళన్నా తెచ్చారేమో ఆలోచన చేద్దాం.
ఒకవేళ వాళ్ళు కనుక తేలేకపోతే మీరు కూడా రేపు పసుపు కండుగా కప్పుకుని మీరు మాట్లాడగలరా? ఏమని? నేను మీరు అన్న తెస్తానన్నారు, తేలేకపోయారు. నాకు మీరు చేస్తానన్నారు, చేయలేకపోయారు. అంటే ఇప్పుడు అన్న ఉన్నాడు, ఆ. అన్నది జరగని ముందు అన్నని గెలిపించుకోవాలిదా? అన్నని గెలిపించేదాకా నా మీరు ఇందా ఒక మాట అన్నారు, ఉంటాడు జైల్లో పంపించేస్తారు అని అంటున్నారు కదా. చూద్దాం ఏమవుతుంది. ఇప్పుడు వివేకం సార్ కేసు ఒకటి, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి మనకు. ఇవన్నీ వీడి దాకా ఉన్నాడు. ఇప్పుడు ఇవంతా మునిగిపోయిందంటే ఎత్తటమే. చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్. నేను పసుపు కండువా గురించి అడిగా, వేసుకుంటారా నేను. వేసుకుంటారా అంటే అదే చెప్తున్నా, ప్రజల ఇదే. నేను వాళ్ళు ఏది చెప్తే అది నేను చేసేదానికి సిద్ధంగా ఉంటా. వాళ్ళు దేంట్లో ఏమంటే దాంట్లో అయిపోతా. రేపు పసుపు కండువా కప్పుకుని సోషల్ మీడియాలో ఇదే రకంగా మీరు పార్టీలో టీడీపీలో ఈ రకంగా జరుగుతోంది, మీరు ఈ రకంగా వాళ్ళందరికీ ఇచ్చారు, ప్రామిస్ చేశారు అని మాట్లాడగలరా? అట్టెందుకు చేస్తాను? నేను మా అన్న అంటే అభిమానం. నేను మూడు కండువా ఎందుకు వేసుకుంటాను? మూడు కండువా వేసుకోవాల్సిన అవసరం ఉండదు నాకు. నాకేం పని? నేను అన్న కోసం ఉండేటువంటి వ్యక్తిని తప్ప వేరే వాళ్ళ కోసం పనిచేసేటువంటి వ్యక్తి సీమరాజు అనేవాడు కాదు. నువ్వు ఎక్కడైనా చెక్ చేసుకో. నీ భవిష్యత్ కార్యాచరణ ఫైనల్ గా ఏం భవిష్యత్తు? ఇంకేం పెళ్లి పెట్టగల అంటే ఎట్లా ఉండమంటావు? ఎట్టా చేద్దాం అనుకుంటున్నా? అయిపోయింది మీరు అనుకున్నట్టుగా. ఇప్పుడు